ఒక నియోజకవర్గం కాదు, రాజకీయ నాయకుల భవిష్యత్తును మార్చేస్తే పవర్ సెంటర్. ముఖ్యమంత్రులను మంత్రులను ఇచ్చిన డోన్ నుంచి 2029లో బరిలోకి ఎవరు? తండ్రా, కుమారుడా, బొగ్గన, అర్జున్ రెడ్డినా? ఇప్పటికే డోన్ ప్రజల్లో అదే $1 మిలియన్ ప్రశ్న. వైసీపీ తరఫున 2029 పోర్లో డోన్ గద్దె ఎవరికి దక్కబోతుందో పార్టీ కేడర్లు, స్థానిక గ్రూపులు, రాష్ట్ర నాయకత్వం కూడా క్లోజ్గా వాచ్ చేస్తోంది. బొగ్గన చేసిన అభివృద్ధి అతనికి మరొక అవకాశం తెస్తుందా? లేకపోతే యువరాజు అర్జున్ రెడ్డి ఎంట్రీతో డోన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? డోన్ మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్గా ఎందుకు మారిందో ఈ కథనంలో చూద్దాం. డోన్ నియోజకవర్గం అనగానే అది సాధారణ సీటు కాదు, నాయకుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఎన్నో దశాబ్దాలుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం, కేఈ కృష్ణమూర్తి కుటుంబం మధ్యనే ఇక్కడ రాజకీయ ధూమపానం. కానీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత బుగ్గన ప్రవేశం డోన్ రాజకీయాలన్నింటినీ పూర్తిగా మార్చేసింది. అసెంబ్లీలో వాక్చాతుర్యం, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ, పనిలో పటుత్వం, వ్యవహారంలో కఠినత్వం, ఇవి అన్నీ కలిపి డోన్ ప్రజల్లో బుగ్గనను శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. అయితే మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సరికొత్త చర్చకు తెరలేపారు. గత ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బుగ్గన వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడంతో ఈసారి ఎంపీ అవ్వాలనే ఆలోచనలో బుగ్గన ఉన్నట్టు వైసీపీలో టాక్ నడుస్తోంది. నంద్యాల పార్లమెంటు పరిధిలోని తన సొంత నియోజకవర్గం డోన్ ఉండడం, ప్రస్తుతం నంద్యాల పార్లమెంటుకు సరైన నాయకత్వం లేకపోవడంతో తాను ఆ లోటు పూడ్చుతానని నంద్యాల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుగ్గన కోరుతున్నట్టు చెబుతున్నారు. ఇకపోతే 2024 ఓటమి అది బుగ్గన రాజకీయాల్లో ఒక విరామం మాత్రమే, అది ప్రజల తిరుగుబాటు కాదు అనేది వైసీపీ నేతల వాదన. అలా ఉంటే ఇప్పుడు ఆయన మళ్లీ క్యాడర్తో కలిసి నడుస్తున్నారు. ప్రతి ఉద్యమంలో, ప్రతి సమస్యపై ముందుండి పోరాటం చేస్తూ డోన్కు నాయకుడు ఇంకా నేనే ఉన్నాను అనే సంకేతమిస్తున్నారు. అతడి వెంట శాంతంగానే కానీ ప్రభావవంతంగా ముందుకు వస్తున్నారు యువ నాయకుడు అర్జున్ రెడ్డి. గ్రామాల్లోకి వెళ్లి సమస్యలు విని క్యాడర్తో కూర్చుని ప్లాన్లు వేసి ప్రజల్లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు డోన్లో పెద్ద డిబేట్. పార్టీ 2029లో అనుభవాన్నే వేదిక చేస్తుందా, లేక యువతను ముందుకు నెట్టే వ్యూహం తీసుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ పరిస్థితి 2024 వరకు కలిసి తిరిగినట్టు కనిపించినా కోట్ల వర్గం, సుబ్బారెడ్డి వర్గం 2 ముక్కలైంది. ఇరు వర్గాల మధ్య విభేదాలు, ప్రోగ్రాముల్లో 2 విధాల హాజరు డోన్లో తెలుగు తమ్ముళ్ల శక్తిని సగానికి తగ్గించాయి అంటూ డ్రోన్ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం వైసీపీ ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు 2029 ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే 2029లో టీడీపీ ఎలా పోటీ చేస్తుందో అనేది కూడా ప్రజల్లో పెద్ద ప్రశ్నగానే మారింది. ఇలా ఒకవైపు వైసీపీలో తండ్రి కుమారుడి సస్పెన్స్, మరోవైపు టీడీపీలో నిరంతర విభేదాలు, ఈ 2 పరిస్థితులు కలిసి 2029లో డోన్ను రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేడి నియోజకవర్గంగా నిలబెడుతున్నాయి. ఇక ఎన్నికల అనంతరం ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్న బుగ్గన వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తనకు నంద్యాల పార్లమెంటు సీటు ఇవ్వాలని, తన స్థానంలో డోన్లో కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి పోటీ చేస్తారని రాజేంద్రనాథ్ రెడ్డి అధినాయకత్వానికి తెలియజేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నంద్యాల పార్లమెంట్లో టీడీపీ తరపున గెలిచిన బైరెడ్డి శబరి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన శబరి లేడీ సింగంలా పనిచేస్తున్నారని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ధీటైన నాయకుడిని వైసీపీ అన్వేషిస్తోంది. అయితే నంద్యాలలో పోటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా ఆసక్తి చూపుతుండడంతో ఆయన ఛాన్స్ ఇస్తుందా, లేక వేరెవరినైనా తీసుకువస్తుందా అన్నది ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి డోన్ ఒక ఎమ్మెల్యే సీటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ సెంటర్. అందుకే 2029లో అక్కడ ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఇప్పుడే రాష్ట్రం మొత్తం వాచ్ చేస్తున్న ప్రశ్నగా మారింది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు డోన్ రాజకీయాల్లో ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.